బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెంకటేష్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల జోరులో అధికార వైసీపీ, మరోవైపు ప్రతిపక్ష కూటమి దూసుకుపోతుంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక అడుగు ముందుకు వేసింది. ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయాల్సినటువంటి అభ్యర్థులు, అలానే పోటీ చేసేటువంటి స్థానాలు, వీటిపైన ఒక స్పష్టమైనటువంటి కసరత్తు జరిగింది. అలానే 117 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల్ని నిలబెట్టేటువంటి క్రమంలో ఏఐసిసి క్లియరెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు 17 లోక్సభ స్థానాలకి పిసిసి ప్రతిపాదించినటువంటి లోక్సభ అభ్యర్థుల జాబితాను కూడా ఏఐసిసి ఆమోదించినట్టుగా తెలుస్తుంది. మరికొన్ని గంటల్లోనే దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వెలువడేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనిలో అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్గా మనం చూడాల్సింది, కడప లోక్సభ స్థానానికి సంబంధించి వైఎస్ షర్మిల బరిలోకి దిగబోతున్నారు. ఆల్రెడీ అధిష్టానం సూచించినటువంటి సూచన మేరకే కడప స్థానంలో షర్మిల బరిలోకి దిగాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. గతంలోనే నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలతో భేటీలు నిర్వహించారు. వైనాట్ కడప అనేటువంటి నినాదంతో కడపలో బరిలోకి దిగాలి అనేటువంటి సంకేతాలని ఆ రోజు ఇచ్చారు. ఫైనల్గా అధిష్టానం ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చేసినటువంటి ప్రతిపాదనల్ని ఆమోదించినట్టుగా తెలుస్తుంది. ఈరోజు ఏఐసిసి ఎన్నికల కమిటీ ఒక కీలకమైనటువంటి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, అలానే మరికొంతమంది కీలకమైనటువంటి నాయకులు ఇందులో పార్టిసిపేట్ చేశారు. రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా రఘువీరారెడ్డితో సహా పిసిసి చీఫ్ షర్మిల ఇక్కడికి అటెండ్ అయ్యారు. అలానే అభ్యర్థుల జాబితాకి సంబంధించినటువంటి ప్రతిపాదనలను కూడా పార్టీ నేతల ముందరించారు. ఆల్మోస్ట్ వీటన్నిటికీ కూడా ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల బరిలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలపాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. దీనికి సంబంధించే 117 నియోజకవర్గాలకు సంబంధించి ఏవైతే ప్రతిపాదనలు చేశారో వాటన్నిటిపైన కూడా దాదాపుగా ఏకాభిప్రాయం వ్యక్తపరిచినట్టుగా అధిష్టానం తెలుస్తుంది. ఇంకా 58 అసెంబ్లీ స్థానాలకి, అలానే మరొక 8 పార్లమెంటు స్థానాలకి అభ్యర్థుల్ని ఫైనల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కూడా అతి త్వరలోనే ఒక సమావేశం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు చెప్తున్నారు. ఇక ఓవరాల్గా ఈ సీనియర్ నాయకులందరికీ కూడా ఒక అనౌన్స్మెంట్లో భాగంగానే, చేసినటువంటి ప్రకటనలో భాగంగానే సీనియర్ అందరికీ కూడా గతంలో ఏవైతే లోక్సభ స్థానాల్లో పోటీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితాగా ఒక 10 మంది పేర్లు మాత్రమే బయటకు వచ్చింది. మిగతా వాళ్ళకి అందరికీ కూడా అతి త్వరలోనే కడప లోక్సభ బరిలో వైఎస్ షర్మిల దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ఆమె అభ్యర్థిత్వాన్ని అధిష్టానం కూడా క్లియర్ చేసింది. ఇక మిగతా కీలకమైనటువంటి నేతలు గిడుగు రుద్రరాజు, మాజీ పిసిసి చీఫ్, ఆయన రాజమండ్రి నుంచి లోక్సభ బరిలో దిగబోతున్నారు. దానికి కూడా క్లియరెన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక మాజీ కేంద్ర మంత్రి బాపట్ల నుంచి జేడీ శీలం బరిలోకి దిగడానికి క్లియరెన్స్ ఇచ్చేసింది అధిష్టానం. ఇక కాకినాడ నుంచి కేంద్ర మాజీ మంత్రిగా ఉన్నటువంటి పల్లం రాజు 2 సార్లు అక్కడ ఎంపీగా గెలుపొందారు. ఇదే కాకినాడ నుంచి మినిస్టర్గా కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి, ఆయనకు కూడా క్లియరెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. విశాఖ నుంచి సత్యారెడ్డికి అవకాశం కల్పిస్తున్నారు. ఏలూరు నుంచి లావణ్య అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఓకే చేసినట్టుగా తెలుస్తుంది. ఇక రాజంపేట నుంచి నజీర్ అహ్మద్ ఇక్కడ బరిలో నిలవబోతున్నారు కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా. చిత్తూరు బరిలో చిట్టిబాబు నిలవబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి. ఇక హిందూపురం నుంచి షాహీన్ని బరిలో నిలపాలనేటువంటి ఆలోచన పిసిసి చేస్తుంది. దీనికి కూడా క్లియరెన్స్ ఇచ్చింది. సో ఓవరాల్గా చూస్తే కనుక మొత్తం 117 నియోజకవర్గాలకు సంబంధించి, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అధిష్టానం క్లియరెన్స్ ఇచ్చింది. అలానే లోక్సభ బరి విషయంలో చూస్తే కనుక 17 లోక్సభ స్థానాల కంటే ఎంపీ సీట్లకి కూడా క్లియరెన్స్ ఇచ్చింది. వీళ్ళందరికీ అభ్యర్థుల జాబితాని అతి త్వరలోనే అధికారికంగా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇంకా పెండింగ్లో ఉన్న స్థానాలు చూస్తే ఎంపీ స్థానాలు ఒక 8 కనిపిస్తున్నాయి. అలానే 58 అసెంబ్లీ స్థానాలు పెండింగ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ అసెంబ్లీ స్థానాల విషయంలో కూడా ఒక క్లారిటీ, ఆల్రెడీ 1500 పైగా అప్లికేషన్లు వచ్చినాయని షర్మిల చెప్తున్నారు. అదే క్రమంలో షార్ట్ లిస్ట్ చేసినటువంటి జాబితాల నుంచే ఈ ఫైనల్ లిస్టుని రిలీజ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఫైనల్ లిస్ట్ని అధిష్టానం స్క్రూటినీ చేసిన వెంటనే వాటిని రిలీజ్ చేస్తారంటున్నారు. అలానే పిసిసి తయారు చేసినటువంటి జాబితాలో పెద్దగా మార్పులు చేర్పులు ఏవీ లేకుండానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ అధికారిక ప్రకటన కోసం క్లియరెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక అన్నిటికంటే ఆసక్తికరమైనటువంటి అంశం షర్మిల బరిలో దిగడం. ఇక అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో వైఎస్ సునీత ఉంటుందా లేదా అనేటువంటి ఆసక్తి ఇప్పుడు ఎక్కువ మందిలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సుదీర్ఘ న్యాయ పోరాటం చేస్తున్నారు వైఎస్ సునీత. అలానే నరెడ్డి సునీత, ఆమె
వివేకానంద రెడ్డి కుమార్తెగా బరిలో దిగుతారు అనేటువంటి సంకేతాలు ఇచ్చారు. వాస్తవానికి కడప పార్లమెంటు స్థానంలోనే ఆమెను బరిలో దింపాలనేటువంటి ప్రతిపాదన చేశారు. అయితే షర్మిలనే ఈ స్థానంలోంచి దిగాలనేటువంటి సూచన అధిష్టానం చేసింది. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి చర్చల్లో భాగంగా సునీత జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతారా లేదా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతారా, ఈ రెండు అంశాలపైన చర్చ జరుగుతుంది. ఒకవైపు పులివెందుల, మరొక వైపు జమ్మలమడుగు, ఈ రెండింటిపైన చర్చ జరుగుతుంది. అయితే ఒక ఈక్వేషన్ కూడా కనిపిస్తుంది. జమ్మలమడుగు విషయంలో సునీత తల్లిని జమ్మలమడుగులో బరిలో నిలిపేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సమాచారం కూడా అందుతుంది. సో ఎమ్మెల్యేలుగా 117 మంది ఫైనల్ అయినటువంటి జాబితాలో ఈ నియోజకవర్గాలు ఉన్నాయా లేవా అనేటువంటి చర్చ ఆసక్తికరంగా మారింది. మొదటిసారిగా వైఎస్ ఫ్యామిలీ వర్సెస్ వైఎస్ ఫ్యామిలీ అనే ఈక్వేషన్ ఇక్కడ వస్తుంది. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత పులివెందుల్లో వైఎస్ వివేకానంద రెడ్డి పోటీ చేసేటువంటి క్రమంలో వైఎస్ విజయమ్మ పైన ఆయన తలబడినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు మొదటిసారిగా వైఎస్ ఫ్యామిలీ వర్సెస్ వైఎస్ ఫ్యామిలీ అనేటువంటి ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చాలా కాలం తర్వాత ఈ డిస్కషన్ జరుగుతుంది. అంటే దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో వీళ్ళని పెట్టారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ. అలానే కమలాపురం లాంటి ఎమ్మెల్యే స్థానాలకు కూడా వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తులనే డిసైడ్ చేస్తారనేటువంటి చర్చ జరుగుతుంది. అంటే కడప లోక్సభ పరిధి లేదా ఉమ్మడి కడప జిల్లా పరిధిలో జరిగేటువంటి బరిలో నిలిచేటువంటి అభ్యర్థుల్లో చాలామంది పాత వైఎస్ రాజశేఖర రెడ్డి అనుయాయులే వైఎస్ఆర్సీపీతో ఇప్పుడు తలపడబోతున్నారు అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. సో అందుకనే 117 మంది జాబితాని ఇంకా రిలీజ్ చేయలేదు. ఈ రిలీజ్ చేసేటువంటి జాబితాలో ఎటువంటి ట్విస్టులు ఉండబోతున్నాయి, కేవలం షర్మిల మాత్రమే బరిలో ఉంటున్నారా, వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి ఇంకెంతమంది బరిలో ఉంటున్నారు అనేటువంటి ఆసక్తికి సమాధానం దొరకాలంటే లిస్ట్ రిలీజ్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.